హలో, ఎవరు? హాయ్ మేడం, నేను అసిస్టెంట్ రాజాని, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రొడక్షన్ హౌస్ నుండి కాల్ చేస్తున్నాను. యా, చెప్పండి రాజా గారు. మీకు తెలుసు కదా, రేపటి నుండి షూట్ స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని డైరెక్టర్ సార్ మార్నింగ్ 7 వరకు షూట్ స్పాట్లో ఉండమన్నారు. ఓ ష్యూర్, షార్ప్ 7కి లొకేషన్కి వచ్చేస్తా, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ మేడం. అవును, ఇందులో మేల్ లీడ్ ఎవరు చేస్తున్నారు? అలా ఎవరు లేరు మేడం, మనది ఫీమేల్ లీడింగ్ రోల్ కదా, సో మేల్ క్యారెక్టర్కి పెద్ద యాక్టర్ ఎవరిని తీసుకోలేదు మేడం. నేను కూడా వన్ ఆఫ్ ద మేల్ రోల్ చేస్తున్నాను మేడం. ఓ అవునా, సో నైస్. సార్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మేడం. ఈ ఫిలింకి అవార్డు వస్తుంది, మీకు మంచి నేమ్ కూడా వస్తుంది మేడం. ఇట్స్ గో టు హియర్. అండ్ నాకు స్టోరీ బాగా నచ్చింది, అందుకే దీనికోసం 2 ఫిలిమ్స్ని క్యాన్సిల్ చేసేసుకున్నా. లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. యా షూర్ మేడం. ఓకే బాయ్, మార్నింగ్ 7కి వచ్చేస్తాను. ఓకే మేడం, గుడ్ నైట్. గుడ్ నైట్. సార్ అంతా రెడీ చేశాం సార్, మీరు రావచ్చు. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. రాజా. సార్ చెప్పండి సార్. పర్మిషన్స్ అని తీసుకున్నారా? తీసుకున్నాం సార్. ఓకే. సార్, నేను వెళ్ళి మేడంని తీసుకుని వస్తాను. హలో, నైస్ మీటింగ్ యూ. సార్, స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మేడంకి. స్క్రిప్ట్ అంతా చదివారా? యా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. యా, స్క్రిప్ట్ చాలా బాగుంది సార్, బట్ రేపటం సీన్స్ డోస్ కాస్త ఎక్కువైనట్లు అనిపిస్తుంది.
బయట జరుగుతున్న దారుణాలతో మనం కంపేర్ చేసుకుంటే మనం చూపించేది జస్ట్ 10%. బట్ యూ డోంట్ వరీ, మీరు కంఫర్టబుల్ సీన్స్తోనే వెళ్దాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. అయ్యో, నాకు ఇబ్బంది అని కాదు సార్. ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త వల్గర్గా ఫీల్ అవుతారేమోనని నా డౌట్ అంతే. గుడ్ పాయింట్. మనది రివెంజ్ స్టోరీ కదా. రేప్ జరిగినప్పుడు అమ్మాయి ఎంత స్ట్రగుల్ అయినట్టు చూపిస్తే, క్లైమాక్స్లో అమ్మాయి ఎంత బాధపడుతూ పెర్ఫార్మెన్స్ చేస్తే చూసి ఆడియన్స్ అంతా అమ్మాయి పెయిన్ అడాప్ట్ చేసుకుంటారు. రేప్ చేసిన వాళ్ళని చంపేద్దాం అన్నంత కసిగా ఉంటారు. అమ్మాయి ఎంత ఎక్కువ స్ట్రగుల్ అయితే ఆడియన్స్ అంత కనెక్ట్ అవుతారు. దట్స్ మై పాయింట్. యా సార్, యు ఆర్ కరెక్ట్ సార్. మీరు అనుకున్నట్టుగానే చేద్దాం. ఓకే, మరి షూట్కి వెళ్ళిపోదామా? విద్యా, మేడంని షార్ట్కి రెడీ చేయి. ఓకే సార్, పదండి మేడం. మేడం, ఈ సీన్ వచ్చేసి ఇలా చేయాలన్నమాట. ఇలా ఉంటుంది. ఇంకోటి ఇదిలా. షార్ట్ రెడీ మేడం. అయిపోయిందా మేడం? వెళ్దాము. వెళ్దాం. రాజా సార్ ఎక్కడ ఉన్నారు? లొకేషన్లోనే ఉన్నాడు మేడం. ఓకే, పదండి మేడం. అదిగోండి మేడం, సార్ అక్కడ కూర్చున్నారు. హలో, కూర్చోండి. ఇప్పుడు ఫస్ట్ షాట్ ఏంటంటే, మీరు కాలేజ్ నుంచి వస్తుంటారు. ముగ్గురు ఆకతే తాగుబోతులు మిమ్మల్ని ఫాలో చేస్తుంటారు అనమాట. మీరు వాళ్ళని గమనించి చాలా నర్వస్గా వాక్ చేయాలి. అంతే, చాలా సింపుల్. యా, సరే మేము షూట్కి వెళ్ళిపోదామా? ఓకే, వెళ్దాం. కెమెరా, వాయిస్, క్లాప్. గుడ్. రెడీయా సార్? క్లాపింగ్, యాక్షన్. చేదవలు తాగేసున్నారు. అమ్మాయి కనబడితే చాలు. కరెక్ట్. అండ్ ప్యాకప్. రాజా, స్టే ఎక్కడ అరేంజ్ చేసావు? దగ్గరలో హోటల్స్ ఏం లేవు సార్. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఊరి గవర్నమెంట్ స్కూల్లో ఈ 3 డేస్కి స్టే చేయడానికి పర్మిషన్ అడిగాను. అక్కడే మనందరూ స్టే. ఓకే, నో ప్రాబ్లం. శైలు గారు, మీ స్టే స్కూల్లో అరేంజ్ చేసామండి. ఓకే సార్. మీరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మనకు కావాలంటే విద్యతో మాట్లాడండి. తనని మీకోసమే ఈ ఫిల్మ్లో అపాయింట్ చేశాను. నో ప్రాబ్లం. బేసిక్గా నేను ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా నమ్ముతానండి. అందుకే నా స్టాఫ్లో పక్కా లేడీస్ ఉండేలా చూసుకుంటాను. చిన్నప్పటి నుంచి మనం ఉమెన్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకుంటే అప్పుడే సొసైటీ బాగుపడుతుంది. ఎగ్జాక్ట్లీ సార్, గ్రేట్ వర్డ్స్. థ్యాంక్స్ అండి. ఓకే, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. బాయ్. పృథ్వీ. సార్. రాజా ఏడి? సార్, అది నేను తీసిన షూట్లో లైటింగ్ ప్రాబ్లం ఉండే ఎడిటింగ్ రూమ్కి వెళ్ళాడు. అవును సార్. సార్, మరి విద్య ఇది ప్రొడక్షన్ వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే అక్కడికి వెళ్ళింది సార్. అరే, ఇక్కడ యాక్టర్ వచ్చింది, ఇప్పుడు ఆమె కోసం కదా ఈ అమ్మాయిని అపాయింట్ చేసింది. ఆమె రాకపోతే ఎలా? కానీ అదే సార్, ప్రొడక్షన్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళింది సార్. సర్లే, సరే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. హలో, గుడ్ మార్నింగ్. హాయ్ సార్. ఇవాళ సీన్ ఏంటంటే, నేను మమ్మల్ని ముగ్గురు ఫాలో చేశారు కదా. దాంట్లో ఒక అబ్బాయి పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే, వాడు కమెంట్ చేస్తాడు కానీ హిల్ నాట్ అబ్యూజ్ విమెన్ అనమాట. సో మిగతా ఇద్దరు మమ్మల్ని రేప్ చేయడానికి వస్తారు. ఆ మూడో అబ్బాయి పారిపోతాడు. ఇక్కడ కంఫర్ట్ లేదు కదా, సో మేము బెడ్షీట్ కూడా వేసాం. ఇఫ్ యూ నాట్ కంఫర్టబుల్ విల్ స్టాప్ ది సీన్. పర్లేదు సార్, ఓకే, చేద్దాం. వెళ్ళిపోదాం. పృథ్వీ, మేడం బ్యాగ్ ఇవ్వు. కంటిన్యూటీ.
యాక్షన్. హెల్ప్ హెల్ప్, ఎవరు మీరు? వదలండి ప్లీజ్, వదలండి. హెల్ప్ హెల్ప్. కట్ కట్ కట్. పృథ్వీ, మేడం మీద మరీ నీ వెయిట్ పడినకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సారీ సార్. సారీ మ్యామ్. అయ్యో పర్లేదు సార్, అంత ఇబ్బందిగా ఏమీ అనిపించట్లేదు. ఓకే ఓకే శైలు గారు, మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పేయండి. యా షూర్ సార్, రెడీ చేద్దాం. రెడీ సార్, చేసేద్దాం. యాక్షన్. కట్ కట్ కట్. శైలు గారు, ఫేస్ మూడ్ ఇంకొంచెం మార్చండి. ఇంకా ఇంకా గట్టిగా అరుస్తూ ఉండండి. పృథ్వీ లెక్షన్ ఇంకా ఇంకా గట్టిగా తంతూ ఉండండి. పృథ్వీ, నువ్వు అలాగే పైకి వెళ్తూ ఉండు. మేడం నడుము నుండి ఫేస్ వరకు బాడీని స్మెల్ చేయి. ఆమె ఫేస్ టు ఫేస్ వచ్చాక, ఆమె ఫేస్లో భయాన్ని చూశాక ఇంకా క్రూవల్గా బిహేవ్ చేయి. ఓకే, క్లియర్ కదా? ఓకే, షార్ట్కి వెళ్ళిపోదాం. ఓకే సార్, చేసేద్దాం. హెల్ప్ హెల్ప్, వదలండి. ఎవరు మీరు? వదలండి. హెల్ప్ హెల్ప్. కట్ ఇట్. నైస్ షార్ట్. ఓకే, నైస్ షార్ట్. రేపు ఎర్లీగా స్టార్ట్ చేద్దాం 5కి. ప్యాకప్. నైస్ యాక్టింగ్ శైలు గారు. థ్యాంక్ యూ చాలా బాగా చేశారు ఇవాళ. మీ యాక్టింగ్ చూస్తుంటే నిజంగా రేపు జరుగుతుందనే అంత ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ అండి. సరే సరే, రేపు కలుద్దామండి. ఓకే. సార్, నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? ఈరోజు నైట్ అది నా పక్కన ఉండాలని చెప్పానా? కష్టమే సార్, తన బిహేవియర్ అలా లేదు. ఫస్ట్ నువ్వు కంఫర్ట్గా ఉన్నావా? నువ్వు ఎక్స్ట్రా చేసావు. ఇప్పుడు కంఫర్ట్గా మారలా? మూసుకొని వెళ్ళి దాన్ని చెప్పు, నన్ను చెప్పేలా చేయకు. అబ్బా సరే సార్, నేను వెళ్ళి తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్. హాయ్. ఏం చేస్తున్నారు? గ్లో కోసం ప్యాక్ వేసుకుంటున్నా. కూర్చో. ముఖానికైనా లైఫ్కైనా గ్లో చాలా అవసరం. అవును. ఈ మూవీ కోసం చాలా ఎక్సైటింగ్ ఒప్పుకున్నావంట. యా, ఈ రోల్ నాకు చాలా నచ్చింది. అంటే ఇష్టమున్న వాటి కోసం దగ్గరున్న ఈ వెట్నైనా వదులుకుంటావా నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, నీ ఉద్దేశం ఏంటి? అదే కొన్ని కొన్ని కావాలంటే కొందరికి కొన్ని కొన్ని ఇవ్వాల్సి వస్తుందేమో. నాకు అలా ఇచ్చే అలవాట్లు లేవు. నేను ఇప్పటి వరకు చేసిన ఏ మూవీలో నాకు ఆ అవసరం రాలేదు. ఆ అవసరం ఒక్కొక్కసారి అనుకోకుండా వస్తుందేమో, ఆలోచించుకో. అలాంటి అవసరమే వస్తే ఇలాంటి మూవీల్లో నాకు అవసరమే లేదు. అయినా నాకు సార్ మీద చాలా నమ్మకం ఉంది. ఓకే, లైఫ్లో దేనికైనా రెడీగా ఉండు. ఎంట్రీ అవ్వడానికైనా ఎగ్జిట్ అవ్వడానికైనా. ఇవన్నీ నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ముందు ముందు ఏదైనా జరిగితే నువ్వు ఎలా సిద్ధంగా ఉంటావో తెలుసుకుందాం అని అంతే. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఓకే, గుడ్ నైట్. రేపు షూట్కి రెడీగా ఉండండి. ఓకే, గుడ్ నైట్. బాయ్. ఓకే బాయ్. అది ఎక్కడే? లాభం లేదు సార్, తను ఒప్పుకునే టైప్ కాదు. లాభాలు నష్టాలు లెక్కలు నాకు చెప్పకు. నేను కావాలనుకుంటే నాకు కావాల్సిందే. కావాలనుకున్నప్పుడల్లా రావడానికి తనేమి స్ట్రగుల్ డాక్టర్ కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఫేమ్లో ఉన్న
కాస్త టైం పడుతుంది. పృథ్వీ ఓకేనా? రెడీ సార్. మేడం ఓకేనా? ఓకే సార్. యోపి గారు ప్రేమ ఓకేనా? యాక్షన్. యోపి గారు కట్టండి. పృథ్వీ ఏం చేస్తున్నావు? స్మూత్గానే పట్టుకున్నా సార్. అదే అనేది ఇలా స్మూత్ పట్టుకుంటే ఫీల్ ఎలా వస్తుంది? ఇలా హార్ష్గా పట్టుకో. శైలు గారు ఏంటండి ఇది? నేను చాలా డిసప్పాయింట్ చేశాను. అసలు వాళ్ళు అయిపోతుంది చూడు, మీ వల్ల రేపటిదాకా ఎక్స్టెండ్ అయింది. అవార్డ్ విన్నింగ్ మూవీస్ కోసం కొంచెం కష్టపడాలి, కొన్ని వదిలేసుకోవాలి. అర్థమైందా? సారీ సార్, రేపు మళ్ళీ ఇలా జరగదు. సరే ప్యాకప్. 5 AM గెట్ రెడీ. విద్యా సార్ ఏంటి ఇద్దరు నాటకాలు ఆడుతున్నారా? నేనే చెప్పానా పని అవ్వాలని? చెప్పాను సార్, బట్ తను ఒప్పుకునేలా లేదు. ఏంటి పద్ధతిలా మాట్లాడుతుందా? ఎప్పుడు తెలిసిన మ్యూజిక్ ఎవరి దగ్గర పొడుగుండి ఎక్కడ దాకా వచ్చిందా? దాన్ని చెప్పు. దాన్ని యాక్టింగ్ చూసి సెలెక్ట్ చేయలేదు, బాడీ చూసి చేశాను. అయినా ఒప్పుకోకపోతే దాన్ని కాళ్ళు చేతులు కడిపెట్టి రేప్ చేసి పడేస్తా. అలాగే సార్, నేను వెళ్ళి చెప్తాను. అవార్డులు కావాలంటే మాకు రివార్డులు ఇవ్వాలి, గుర్తుంచుకో. ఇలా నీకు 30 minutes టైం ఇస్తాను. ఈ లోపది నా దగ్గర ఉండాలి, లేదు నేనే దాని రూమ్కి వస్తా. ఇలా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నీకేం రాదు. నీకు 2 దారులు. ఒకటి వాడి దగ్గరికి వెళ్ళి పడుకోవడమా, లేదా మూవీని వదులుకోవడమా. అసలు ఆడదానివేనా? అలా ఎలా మాట్లాడుతున్నావు? నేను ఏదో పొడి చేద్దామని ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఏది మనం అనుకున్నట్టు ఉండదు. అలా జరగాలంటే మన లైఫ్లో కొన్ని రాత్రులు కళ్ళు మూసుకొని కాళ్ళు విప్పి పడుకోవాలి. ఇప్పుడు నిర్ణయం నీ వంతు. ఫస్ట్ ఎంత రెస్పెక్టబుల్గా మాట్లాడేవారు, ఇప్పుడు అంత వల్గర్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అనుకోవడం వల్ల ప్రయోజనం లేదు. నీ కెరియర్ గ్రాప్ డౌన్లో ఉంది. ఇప్పుడు నీకు కావాల్సింది రెస్పెక్ట్ కాదు, ఫేమ్. అది నీకు ఈ మూవీలో పక్కా వస్తుంది, డౌటే లేదు. బట్ అవార్డ్ కావాలి అంటే కాసేపు కళ్ళు మూసుకో. లేదు అంటావు బ్యాగ్ సదురుకొని వెళ్ళిపో. ఏంటి పిచ్చి పిచ్చిగుందా? నేను వెళ్ళను. నేను డైరెక్టర్ సార్ తోటి తెలుసు. అది కాదు, నేను చెప్పేది విను. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. సార్ సార్ అవుట్. నో సార్. నాటకాలు ఆడుతున్నావా?
ప్లీజ్ సార్. మూసుకొని పడుకోవే. వదిలేయండి, మీకు దండం పెడతా. నీ కెరియర్ సెట్ చేస్తా. ప్లీజ్ సార్. ఒప్పుకోవే ప్లీజ్, ఒప్పుకోవే. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. నువ్వు మాటలతో వినవే. ప్లీజ్, మీకు దండం పెడతా. చేతులతోనే చెప్పాలి. రావే. రాజా రాజా, శైలు గారి డైరెక్టర్. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? నా జీవితం నాశనం చేసింది కాక ఇప్పుడు దీని జీవితం. ఇప్పుడు ఇది రేపు ఇంకొకటి. నీ కామానికి ఇంకెంతమంది బలి కావాలరా? ఎప్పటికి 10 సినిమాలు చేసింది. ఎవరి దగ్గర పొడుగు ఎక్కడ దాకొచ్చిందా? నోరు ముయ్యిరా. అందరు నీలాగా ఎదవలు ఉంటారా? నాకు ఇప్పుడు తెలుస్తుంది, నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన డైరెక్టర్లు దేవుళ్ళని. నీలాంటి ఒక్కడి వల్ల అలాంటి వాళ్ళని కూడా అనుమానిస్తుందిరా ఈ సమాజం. అయినా నీలాంటి చిత్తకార్తి కుక్కల చేతిలో చిక్కిన నాలాంటి అమ్మాయి జీవితంలాగే అందరి జీవితాలు అలాగే ఉంటుందని అనుకోకు. సినిమా అంటే రంగులు పూసుకొని ముందుకు సాగిపోయే రంగస్థలం. నీలాంటి వాళ్ళ వల్లే తెరపైన మాత్రమే ఆగిపోయేలా చేశారు. ఆ తెర వెనుక ఒక చీకటి కూపాన్ని చేసి అమ్మాయికు ఆడపిల్లల్ని ఆ చీకట్లో కలిపేస్తున్నారా? సారీ విద్య, నువ్వెంత చెప్పినా వీడి గురించి నేను నమ్మలేదు. నేను యాక్టింగ్తో పైకి రావాలి అనుకున్నానే కానీ పక్కలో పడుకొని కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, పక్కలో పడుకున్న వాళ్ళు తొందరగా ఎదగొచ్చు, కానీ సినిమానే నమ్ముకొని రాత్రి పగలు కష్టపడే వాళ్ళకు సమయం పట్టినా సమాజం మెచ్చుకునేలా ఎదుగుతారు. నేను అలాంటి దారిలోనే ముందుకు వెళ్తాను. కమిట్మెంట్ అంటే నటనలో ఉండాలి, కానీ నీలాంటి వాడి పక్కలో పడుకోవడం కాదని మార్చేలా నా జీవితాన్ని తీర్చుకో. ఆ రోజు కూడా నువ్వు ఇలా కామాంతుల్లా ఇక్కడే ఉండిపోతావు. పొడికి నీకు అదే పొగర్రా. ఛీ! మనం చూస్తున్న కళ్ళను బట్టి ఈ ప్రపంచం ఉంటుంది. తెర మీద కనిపిస్తున్న ప్రతి తార తప్పు చేసి వెలిగిపోతుంది అని అనుకోవద్దు. ఎందరో మహానుభావులు ఉన్న ఈ సినీ ప్రపంచాన్ని ఎక్కడో ఒక చోట జరుగుతున్న సంఘటనలు చీకటి ముసుగుని కప్పేస్తున్నాయి. మనం చూసే పద్ధతిని మార్చుకుందాం, ఆ చీకటి ముసుగుని తొలగించేద్దాం. కమిట్మెంట్ అంటే అది చేసే పనిలో ఉంటుందే కానీ చేసే పని కోసం ఎంచుకునే మార్గంలో ఉండకూడదు అని చెప్పాలి అనేదే మా ఈ చిన్ని ప్రయత్నం. ఎన్నో అవరోధాలను దాటుకొని సినీ రంగంలో వెలుగుతున్న ఎందరో సినీ తారలకు ఈ సినిమా అంకితం. ఇట్లు మీ ఏబీ సినిమా. Short films, click here.